వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ కంప్యూటర్స్ డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ సంబంధించిన టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం నేర్చుకుందాం. సో మీకు యూనిట్ వైజ్గా యూనిట్కి 3 క్వశ్చన్లు చొప్పున చెప్పడం జరుగుతుంది. 5 యూనిట్లు కలిపి మీకు 15 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఈ 15 క్వశ్చన్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా 50 వరకు వచ్చేవచ్చు. చాలా సింపుల్, ఓకేనా. సో మీకు పీడిఎఫ్లో మాత్రం మీకు నియర్లీ యూనిట్కి 6 క్వశ్చన్స్ చొప్పున ఉంటాయి ఇంటూ 5 యూనిట్స్. అంటే మీకు పీడిఎఫ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే 60+ చదువుతారో వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. సో ఈ 15 క్వశ్చన్స్ ఎవరికంటే సో 45+ అంటే ఈజీగా పాస్ అయిపోతాం అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ 15 క్వశ్చన్స్. సో ఈ 15 క్వశ్చన్స్ యొక్క క్లాస్ ఉంటుంది, మీకు 30 క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది ఉంటుంది, ఓకే సార్. ఫస్ట్ యూనిట్ చూసుకుందాం. ఫస్ట్ యూనిట్లో ది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్, దాని యొక్క అప్లికేషన్స్. అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, దానిలో అప్లికేషన్స్ మనకి అడిగాడు. కంప్యూటర్ నెట్వర్క్ అంటే సింపుల్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలన్నా. సో మనము యాక్చువల్గా ఏవైనా కంపెనీస్ని చూసినప్పుడు కంపెనీస్ సిస్టమ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. 20-30 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు, ఓకేనా. ఆ ఫస్ట్ ఎంప్లాయీ చేసిన పనిలో ఒక ఫైల్ ఉంది ఆయన దగ్గర. ఈ 30th ఎంప్లాయీకి ఆ ఫైల్ కావాలి. ఫైల్ పట్టుకొని వెళ్ళరండి. ఆ ఫైలు అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ షేర్ అవుతుంది. అంటే సిస్టమ్స్లో మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నెట్వర్క్. మీకు ఎవరికైనా ల్యాప్టాప్ ఉంటే ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్లో లాస్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది, నెట్వర్క్ అనే ఒక సెక్షన్. ఆ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే ఒకే వైఫైకి 30 డివైస్లు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ 30 డివైస్లకు కూడా ఇతను చేస్తున్న ఫైల్ అతని దగ్గర ఉంటుంది, ఇతను చేసిన ఫైల్ ఇతని దగ్గర ఉంటుంది, ఇతను చేసింది అతని దగ్గర ఉంటుంది. అంటే ఏ పర్సన్ చేసినా 30 మెంబర్స్ దగ్గర ఆ ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో దాన్నే కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. సో మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇక్కడ మేము మీ క్లాస్ చెప్పడం కోసం 4 సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఈ సిస్టంలో ఉన్న ఫైల్ ఇది సిస్టమ్ 1, 2, 3, 4 4 సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ 1లో మీరు వెనక్కి చూస్తున్న పీడిఎఫ్ ఉందనుకుందాం. నేను క్లాస్ చెప్పడానికి ఇక్కడికి ఆ ఫైల్ రావాలి. అప్పుడు నేను అక్కడి నుంచి ఫార్వర్డ్ చేయనండి. సో ఇక్కడే నాకు వైఫై కనెక్ట్ అయి ఉంటుంది, చూడండి వైఫై కనెక్ట్ అయి ఉంది. ఈ వైఫైతో ఆ సిస్టమ్ 4 సిస్టమ్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు అందులో ఉన్న ఫైల్ని నేను ఫార్వర్డ్ చేయక్కర్లేదు, వైఫై కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఫైల్ మేనేజర్లో ఒక్కసారి మీకు చూపించడం కోసం, మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఫైల్ మేనేజర్లో ఇదిగోండి కనిపిస్తుందా, కొద్దిగా ఒక్కసారి చూడండి. నెట్వర్క్ అనే సెక్షన్ కనిపిస్తుందా, నెట్వర్క్ ఈ సెక్షన్ నుంచి, ఈ నెట్వర్క్ అనే సెక్షన్ నుంచి మొత్తం డివైసెస్ ఎన్ని కనెక్ట్ ఉన్నాయో అన్నిటి యొక్క పీడిఎఫ్లన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అన్ని ఫైల్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయండి, ఓకేనా. మీకు అర్థం కావడానికి చూపించాను. ఇది నెట్వర్క్, దీన్నే కంప్యూటర్ నెట్వర్క్ అంటారండి. నెట్వర్క్ అనే సెక్షన్ మీద మేము క్లిక్ చేస్తే మొత్తం 4 సిస్టమ్స్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా నెట్వర్క్ అనే సిస్టమ్ దగ్గర ఉంటాయి. సో నువ్వు ఆ సిస్టమ్కి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేయొచ్చు, ఆ సిస్టమ్కి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేయొచ్చు, ఈ సిస్టమ్కి సంబంధించిన ఫైల్ కూడా నువ్వు ఇందులో ఓపెన్ చేసేవచ్చు. సో అంటే ఒక నెట్వర్క్తో ఈ కంప్యూటర్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఒకరి దగ్గర ఉన్న ఫైలు మిగతా టీం మెంబర్స్ అందరి దగ్గర కూడా ఆ ఫైల్ ఉంటుంది. ఎవరు ఫార్వర్డ్ చేయలేదు, ఎవరు కాపీ పేస్ట్ కూడా చేయలేదు. ఒకరి దగ్గర ఉన్న ఫైలు అందరి దగ్గర ఉంటుంది. దాన్నే కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. దాన్నే చెప్పాడు, ద వరల్డ్ మోడల్ ఆఫ్ ఎ సింగిల్ కంప్యూటర్ సర్వింగ్ ఆల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కాంపిటీషన్ నీడ్స్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై. ఏం లేదన్న, ఒకప్పుడు ఈ పద్ధతి ఎలా ఉండేది అంటే, ఒక కంప్యూటర్లో ఏదైనా నువ్వు పని చేస్తే ఆ కంప్యూటర్కి ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. సో నువ్వు ఆ పనిని హార్డ్ డిస్క్ కాపీ చేస్తావు. హార్డ్ డిస్క్ని ఇంకొకరికి ఇచ్చాను, వాడి సిస్టంలో పేస్ట్ చేసుకున్నాడు. హార్డ్ డిస్క్ మీరు చూస్తున్న ఈ ప్యానల్కి తగిలించాను, దీంట్లో పేస్ట్ చేశాను. హార్డ్ డిస్క్ని ఇంకొక పర్సన్కి ఇచ్చాను, ఆ పర్సన్ సేవ్ చేసుకోండు. సో అంటే ఒక కాపీని ఇంకొక డివైస్ని యూజ్ చేసి వేరే వేరే సిస్టమ్స్కి పంపిస్తున్నాం. అది పాత పద్ధతి. ఇప్పుడు పద్ధతి ఇట్ బీ రీప్లేస్డ్ బై ఒకటే కంప్యూటర్, లార్జ్ నెంబర్ ఆఫ్ సపరేట్ బట్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్. ఒక్క కంప్యూటర్లో నువ్వు పనిచేస్తున్నావు, నేను ఆ కంప్యూటర్లో పనిచేస్తున్నాను, కానీ నేను చేస్తున్న పనిని ఈ కంప్యూటర్లో ఉన్నాడు కూడా చూడొచ్చు. అంటే ఈ 2 కంప్యూటర్స్ కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. మీకు ఇటు సైడ్ ఉంటుంది మాకు ఇంటర్నెట్. సో ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. అందుకు ఇక్కడ చేసిన పని, ఇక్కడ చేసిన పని, ఇక్కడ చేసిన పని, ఇక్కడ చేసిన పని, ఈ పనులన్నీ కూడా ఈ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఓకేనా. సో అంటే అక్కడ ఏం చేస్తానో నేను ఇక్కడి నుంచి చూడొచ్చు, ఇక్కడ ఏం చేస్తానో నేను ఇక్కడి నుంచి చూడొచ్చు. సో ఈ విధంగా ఒకే సిస్టమ్, ఒక సిస్టంలో ఉన్న పనిని ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆ పనిని నువ్వు చేయొచ్చు. దాన్నే కంప్యూటర్ నెట్వర్క్స్ అంటారు. అర్థమైందా, క్లియర్ అయిందా, డౌట్ ఏమైనా ఉందా, క్లియర్ కదా, ఓకే.
నెక్స్ట్ ఓకే, దీని యొక్క అప్లికేషన్స్ అడిగాడు. ఫస్ట్ బిజినెస్ అప్లికేషన్స్ చూద్దాం. బిజినెస్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది. ద గోల్ ఈజ్ రీసోర్స్ షేరింగ్. ఓకే, బిజినెస్లో అంటే ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఒక డెల్ అనే కంపెనీ ఉంది, హెచ్పి అనే కంపెనీ ఉంది, లేదా ఒక పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో వేల కొద్ది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక బ్లాక్కి 150 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఆ బ్లాక్లో ఫస్ట్ ఎంప్లాయ్ చేసింది 150 ఎంప్లాయీకి కూడా తెలుస్తుంది. ఎలాగా? కంప్యూటర్ నెట్వర్క్స్ ఇంటర్ కనెక్టెడ్, మొత్తం కూడా ఒకే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండడం వల్ల మొదటోడు ఏం చేస్తాడో ఆ 150 వాడికి కూడా తెలుస్తుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. రీసోర్స్ షేరింగ్ టు మేక్ ఆల్ ప్రోగ్రామ్స్ ఎక్విప్మెంట్ ఎస్పెషల్లీ డేటా అవైలబుల్ టు ఎనీ వన్ ఆన్ ద నెట్వర్క్. ఆ నెట్వర్క్లో ఉన్న ఈ 150 మందిలో ఇప్పుడు నేను ఏ అనేవాడిని నాన్న, 150 మంది ఉన్నారు నన్ను ఇక్కడ. ఓకే, నేను చేస్తున్న పనిని నెట్వర్క్ ఎంతమంది కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. అదే చెప్పాడు ఫస్ట్ పాయింట్లో. సో రీసోర్స్ షేరింగ్ అంటే నీ దగ్గర ఉన్న డేటాని షేర్ చేయడం కానీ, డేటా షేరింగ్ కానీ, నీ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏవైనా అంటే పిక్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, వీటిని రీసోర్సెస్ అంటారు. డేటాని కానీ, ప్రోగ్రామ్స్ని కానీ నువ్వు ఇంటర్ కనెక్టెడ్ ఏదైతే ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా ఈజీగా షేర్ అయిపోతాయి. ఇది మెయిన్ అప్లికేషన్ వితౌట్ రిగార్డింగ్ టు ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద రిసోర్స్ ఆర్ ద యూజర్. అంటే ఎక్కడి నుంచి కాపీ చేసిన ఐటెము 150 వాడికి వెళ్ళాలంటే నువ్వు ఫిజికల్ ఎక్విప్మెంట్ అంటే హార్డ్ డిస్క్ కానీ, ఎస్ఎస్డి కానీ, హెచ్డిడి కానీ పట్టుకొని నువ్వు వెళ్ళి ఇవ్వక్కర్లేదు. వాడు ఎక్కడున్నాయి 150 మంది అంటే ఎక్కడ ఉంటాడు? ఏదో 5 రూమ్లో ఉన్నాడు, నేను ఫస్ట్ రూమ్లో ఉన్నాను, నేను ఫస్ట్ రూమ్లో ఒక పని చేశాను, 5 రూమ్ ఉన్నోడికి ఆ పని వెళ్ళాలి. అప్పుడు నేను హార్డ్ డిస్క్ పట్టుకుని వెళ్తానంటే పని అవ్వదు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తారు. ఎక్కడ చేసిన పనిని సింపుల్గా అతను ఓపెన్ చేసుకుంటాడు అక్కడ. ఓకే, అదే చెప్పాడు. ఫిజికల్ రిసోర్స్ చేత్తో కానీ ఫిజికల్గా నీకు కనిపిస్తున్న ఏ దాంతో కూడా నువ్వు పట్టుకుని వెళ్ళవు. ఆటోమేటిక్గా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఫిజికల్ రిసోర్సెస్ ఏది వాడవు, హార్డ్ డిస్క్ కానీ, మెమరీ కార్డ్ కానీ దేన్ని వాడవు. ఓకే, నెక్స్ట్ అండ్ ఆబ్వియస్ వైడ్ స్ప్రెడ్ ఎగ్జాంపుల్స్ ఇది హ్యావింగ్ ఏ గ్రూప్ ఆఫ్, చాలా ఉన్నాయి ఇందులో ఎగ్జాంపుల్స్. కామన్ ప్రింటర్, మీరు దీన్ని ఎక్కువగా ఎక్కడ చూస్తారంటే బ్యాంక్స్లో చూస్తారు. బ్యాంకులో ఒకరి దగ్గర ప్రింటర్ ఉంటుంది. బ్యాంకులో ఒక పర్సన్ దగ్గర మాత్రమే, ఒక ఎంప్లాయ్ దగ్గర మాత్రమే ప్రింటర్ ఉంటుంది. కానీ ఆ రిమైనింగ్ 6 ఎంప్లాయీస్ కూడాను ఏదైనా తనకు ఫైల్ కావాలంటే అక్కడి నుంచే ప్రింట్ కూడా వేస్తారు. ఇక్కడ ప్రింటర్కి ప్రింట్ వచ్చింది. ఎలాగా? ఈ ప్రింటర్కి ఈ సిస్టమే కనెక్ట్ అయి ఉంటుంది. కానీ క్యాబిన్ 4లో ఒక ఆయన ఉన్నాడు. క్యాబిన్ 4లో ఉన్న ఆయనకి ప్రింట్ కావాలి, క్యాబిన్ 1లో ప్రింటర్ ఉంది. అప్పుడు ఏం చేస్తాడు? ఇంటర్నెట్తో ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్లో నుంచి ఫైల్ షేరింగ్ నుంచి అక్కడి నుంచి మనకి ఏం చేస్తాడంటే ప్రింటర్కి ఆప్షన్ ఇస్తాడు. అప్పుడు 4వ ప్రింటర్కి ఆప్షన్ ఇచ్చినా ప్రింట్ అవుతాయి, 3వ ప్రింట్కి ఆప్షన్ ఇచ్చినా ప్రింట్ అవుతాయి, 2వ ఇచ్చినా అవుతాయి. ఎలాగా? కంప్యూటర్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని అక్కడ 4వ నీకు ప్రింట్ ఇచ్చినా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో అది మెయిన్ అప్లికేషన్. ప్రింటర్ కామన్ ప్రింటర్ ఉంటుంది అందరికీ, సో అలా యూజ్ చేయొచ్చు. సో ఇండివిజువల్గా నువ్వు చూసుకుంటే ప్రైవేట్ ప్రింటర్ ఉంటుంది, నీ ఇంట్లో నువ్వు ఒక్కడిగా యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ హై వాల్యూమ్ నెట్వర్క్డ్ ప్రింటర్ ఈజ్ ఆఫన్ చీపర్, ఫాస్టర్ అండ్ ఈజియర్ టు మెయింటైన్ దెన్ ఏ లార్జ్ కలెక్షన్. ఏం లేదన్న. సో ఇప్పుడు 5 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, బ్యాంక్ ఎంప్లాయీస్, మనిషికి ఒక ప్రింటర్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి? చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సో అందుకేం చేస్తారు, 5కి ఒకటే ప్రింటర్ ఇస్తాడు. మన బ్యాంక్ బుక్స్ ప్రింట్ చేసుకుంటాం కదా, అక్కడే ఉంటుంది ప్రింటర్. వాడికి అప్లికేషన్ కావాలన్నా ఆ ప్రింటర్కే వస్తుంది. బ్యాంక్ బుక్ అప్డేట్ చేయాలని అదే ప్రింటర్కి వస్తుంది, ఇంకే పని చేయాలని అదే ప్రింటర్కి వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పని వేగం పెరుగుతుంది, కాస్ట్ కూడా తగ్గిపోతుంది అని చెప్తూ వచ్చాడు. ఓకే, ఇవన్నిటికి కారణం ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్. అన్ని సిస్టమ్స్ కూడా ఒకే నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఒకే సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏ పర్సన్ ప్రింట్ ఇచ్చినా ఇదే ప్రింటర్కి వస్తుంది. ఆ 5గురిలో ఏ ఎంప్లాయీ ఇచ్చినా సరే ఇదే ప్రింటర్కి వస్తాయి. సో ఇది ఫస్ట్ బిజినెస్ అప్లికేషన్. ఓకే, బిజినెస్ అప్లికేషన్ ఫస్ట్ అప్లికేషన్ ఏంటి? డేటాని షేర్ చేయొచ్చు వితౌట్ ఫిజికల్ అప్లికేషన్. అంటే నువ్వు మెమరీ కార్డ్ కానీ హార్డ్ డిస్క్ కానీ యూజ్ చేయకుండా ఫైల్స్ని, రీసోర్సెస్ని, ఫైల్స్ని, డేటాని షేర్ చేయొచ్చు ఫస్ట్ అప్లికేషన్. రెండో అప్లికేషన్ ఇన్ బ్యాంక్స్ లేకపోతే ఇంకెందులో అయినా, సో అందరికీ ఒక కామన్ ప్రింటర్ ఉంటుంది, అక్కడ కూడా కంప్యూటర్ నెట్వర్క్నే పనిచేస్తుంది. నెక్స్ట్ నాన్న, ఇన్ దిస్ సింప్లెస్ట్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వన్ కెన్ ఇమేజిన్ ఏ కంపెనీ. ఒక కంపెనీని ఇమేజిన్ చేసుకో. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాజ్ కన్సిస్టింగ్ 1 or more డేటాబేసెస్.
సో ఒక కంపెనీని వాడు మనకి ఎగ్జాంపుల్గా తీసుకోమన్నాడు. ఒక కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ కంపెనీలో ఒక సిస్టమ్ లేదా ఒక డేటాబేస్ ఉంది. ఓకేనా, ఒకటిలా అంతకని డేటాబేస్లు ఉన్నాయి. ఓకే, కంపెనీ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. సమ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ నీడ్ టు యాక్సెస్ దెన్. సో కొంతమంది ఎంప్లాయీస్కి దాని యాక్సెస్ కావాలి. ఓకే, ఏంటి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ డేటాబేస్ ఉన్నాయి, అందులో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, కొంతమంది ఎంప్లాయీస్కి ఆ ఇన్ఫర్మేషన్ కావాలా. అప్పుడు ఏంటి, ఇన్ దిస్ మోడల్ ఇలాంటప్పుడు డేటా అనేది ఒక పవర్ఫుల్ కంప్యూటర్లో సేవ్ చేస్తారు. డేటా అనేది ఒక పవర్ఫుల్ కంప్యూటర్స్లో సేవ్ చేస్తారు. దాన్ని సర్వర్ అంటారు. ఏంటి చూడు, డేటాని ఒక పవర్ఫుల్ కంప్యూటర్లో స్టోర్ చేస్తారు, దాన్ని సర్వర్స్ అని పిలుస్తారు. వీటిని యాక్చువల్గా సెంట్రల్ హౌస్ అండ్ మెయింటైన్ బై ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు చాలాసార్లు సర్వర్స్ చూసే ఉంటారు, మూవీస్లో కూడా ఎక్కువ చూపిస్తుంటారు. హ్యాకింగ్ సంబంధించిన మూవీస్లో మీకు ఎక్కువగా లైట్లు ఎలిగి ఆగుతుంటాయి, వాటినే సర్వర్స్ అంటారు అంతే. ఓకేనా, సరే, ఓకే. సో హై పవర్ఫుల్ కంప్యూటర్స్లో ఈ డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. సో దీన్ని నువ్వు మెయిన్లీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే దీన్ని మెయింటైన్ చేస్తాడు, ఎవరు పడితే వాళ్ళు ఆ రూమ్కి వెళ్ళడానికి అలా ఉండదు. ఓకే, ఇన్ కాంట్రాస్ట్ అలాంటప్పుడు ఎంప్లాయీస్ సింపుల్ మిషన్స్ కాల్డ్ క్లయింట్స్ ఆన్ దే డెస్క్స్ విత్ విచ్ దే యాక్సెస్ రిమోట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్షీట్స్. ఏం లేదు నాన్న, ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఆ సర్వర్స్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంప్లాయీస్కి దాని నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కావాలా. అప్పుడు ఆ సర్వర్ యొక్క లాగ్ కానీ సర్వర్ యొక్క కీ కానీ ఎవరి దగ్గర ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ దగ్గర మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డెస్క్ మీదకి క్లయింట్స్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు సింపుల్గా వాళ్ళు యూజ్ చేసే టర్మ్ క్లయింట్స్ అనే టర్మ్ యూజ్ చేసుకుని వాళ్ళ డెస్క్ మీద వాళ్ళు రిమోట్ యాక్సెస్ తీసుకుంటారు. రిమోట్ యాక్సెస్ అంటే నువ్వు మొత్తాన్ని యాక్సెస్ చేయలేవు, సర్వర్ మొత్తాన్ని నువ్వు యాక్సెస్ చేయలేవు. సర్వర్లో కొంత ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, దాన్ని ఎవరు ముట్టడానికి అవ్వదు. సో ఏదైతే అందరికీ షేరబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో సర్వర్లో దాన్ని మాత్రమే రిమోట్ యాక్సెస్ ఇస్తారు. సో అలాంటివి ఏంటి, స్ప్రెడ్ షీట్స్, కంపెనీకి సంబంధించిన స్ప్రెడ్ షీట్స్, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ సమ్ టైమ్స్. ఏం లేదు, సో కన్స్ట్రక్టింగ్ ద క్లయింట్ అండ్ సర్వర్ మిషన్స్ ఆర్ కనెక్టెడ్ బై ఏ నెట్వర్క్ యాజ్ ఇలస్ట్రేటెడ్ ఫిగర్. ఏం లేదు నాన్న, ఇక్కడ రిమోట్ యాక్సెస్ నువ్వు తీసుకున్నావు. ఓకేనా, సో అక్కడ నీకు స్ప్రెడ్ షీట్స్ కానీ ఎక్సెల్ షీట్స్ కానీ వర్డ్ షీట్ కానీ నీకు కావాలి. సో నువ్వు సర్వర్ నుంచి వర్డ్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్నావు. అది ఎలా పనిచేస్తుందని పిక్చర్ రూపంలో చూపించాడు అంతే, అది పిక్చర్ రూపంలో చూపించాడు. ఇదిగోండి, ఇది ఒక కంప్యూటర్ నెట్వర్క్, ఇంటర్నెట్. ఇది మన మన ఇంట్లో ఉంటుంది కదా, ఫైబర్ ఉందా ఎవరికైనా, ఫైబర్ ఇంటర్నెట్ ఉంటుంది. సో అది ఫైబర్ అనుకోండి, ఇలా ఉంటాయి కదా, రెండు కొమ్ములు ఉంటాయి, ఇది ఫైబర్ ఇంటర్నెట్ అనుకున్నాను. ఓకే, సరే, ఇది నేను ఎంప్లాయీ నాన్న, ఇతను నా క్లయింట్ నాన్న, ఇది నా కంపెనీ సర్వర్ నాన్న. ఇప్పుడు నా కంపెనీ సర్వరు నేను నా క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాం ఇంటర్నెట్కి, ఫైబర్కి. ఇంటర్నెట్ అనకూడదు, నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాం. ఓకే, సో ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఇక్కడి నుంచి ఒక ఎక్సెల్ షీట్ కావాలి నాకు, ఇక్కడి నుంచి ఒక ఎక్సెల్ షీట్ కావాలి నాకు. ఓకే, సో ఈ ఎక్సెల్ షీట్ కోసం నేను ఏం చేశానంటే ఈ నెట్వర్క్ కనెక్ట్ అయ్యాను, నెట్వర్క్ కనెక్ట్ అయ్యి సర్వర్లోకి వెళ్ళాను, నెట్వర్క్ కనెక్ట్ అయ్యి సర్వర్లోకి వెళ్ళాను. నాకు కావాల్సిన ఎక్సెల్ షీట్ని నేను తీసుకున్నాను, తీసుకుని అదే ఎక్సెల్ షీట్ని క్లయింట్కి పంపించాను. ఈ విధంగా పని జరుగుతుందని చెప్పాడు అంతే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఒక సర్వర్ ఉంది, ఎంప్లాయీ ఉన్నాడు, క్లయింట్ వచ్చాడు, ఈ ఎంప్లాయీ రిమోట్ యాక్సెస్ తీసుకున్నాడు అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి, తీసుకుని వాడికి కావాల్సిన ఎక్సెల్ షీట్ కానీ స్ప్రెడ్ షీట్ కానీ తీసుకొని అది క్లయింట్కి చూపించాడు. ఓకేనా, ఇంతే, ఒక చిన్న కథ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నెక్స్ట్ నాన్న. సో ఇంతవరకు మనం బిజినెస్ అప్లికేషన్స్ చూసాం, బిజినెస్లో ఎలా యూజ్ అవుతుంది ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది. ఇప్పుడు మనం హోమ్ అప్లికేషన్స్, మన ఇంట్లో ఎలా పనిచేస్తుంది అని చూద్దాం. ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్స్ హోమ్ యూజర్స్ విత్ కనెక్టివిటీ టు రిమోట్ కంప్యూటర్స్. సో ఎవరికైనా సరే ఇంట్లో రెండు సిస్టమ్స్ కానీ, ఫోను ల్యాప్టాప్ కానీ, ల్యాప్టాపు పీసీ కానీ ఇలా ఉంటాయి ఇంట్లో. అంటే నువ్వు ఇంటర్నెట్ పెట్టుకోవడం అంటే ఉట్టిని పెట్టుకోరు కదా, ఆ సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేసిన వాళ్ళు ఇంటర్నెట్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో ఇంట్లో, ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్స్ home users with connectivity to remote computers. As with companies, home users can access information, communicate with other people and buy products and services with e-commerce. ఏం లేదు నాన్న,
ఇంట్లో ఈ కంప్యూటర్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది అంటే, సో కంపెనీస్ కానీ మన ఇంట్లో కానీ ఎలాగంటే ఈజీగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి ఈ కంప్యూటర్ నెట్వర్క్ యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చెప్పాడంటే ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, షాప్సీ ఇలాంటివి మింత్రా ఇలాంటి సైట్స్లో నువ్వు ఒక ప్రోడక్ట్ని బై చేసావు. ల్యాప్టాప్లో బై చేశాను. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా ముందు ఒక ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్లో నేను ఒక మంచి ప్యాంట్ బుక్ చేశాను. ఓకేనా, పక్కన పెట్టు. ఫోన్లో అదే నెంబర్తో లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు మీకు అదే నెంబర్తో లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఆ ప్రోడక్ట్ చూపిస్తుందా చూపించదా? సిస్టంలో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను నాన్న, ఒక మంచి ప్యాంట్ బుక్ చేశాను నా నెంబర్తో. ఓకేనా, సో ల్యాప్టాప్ క్లోజ్ చేశాను, నేను ఎక్కడో బయట ఉన్నాను, ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఫ్లిప్కార్ట్ నా ఫోన్లో ఓపెన్ అవుతుందా లేదా? నా ఫోన్లోనే ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్లోనే ఓపెన్ అవుతుంది. ఎలాగలగా? ఫోన్కి ల్యాప్టాప్ కనెక్షన్ కూడా ఉండదు. ఫోన్కి ల్యాప్టాప్ వైర్ పెట్టలేదు. ఫోన్లోనే అదే ఫ్లిప్కార్ట్ అదే నెంబరు, ఇక్కడ సేమ్ ల్యాప్టాప్లో కూడా అదే నెంబరు, అదే ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయింది, అదే ఆర్డర్ చూపిస్తుంది. ఎలాగా? ఈ నీకు ఏదైతే ఫ్లిప్కార్ట్ సిస్టంలో ఉందో, ల్యాప్టాప్లో ఉందో, నీ ఫోన్లో ఉందో, ఇవన్నీ కూడా ఒక సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి సో నీకు అందులోనే చూపిస్తుంది, ఇందులోనే చూపిస్తుంది. దాన్నే చెప్పాడు. ద మెయిన్ బెనిఫిట్ నవ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ కనెక్టింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హోమ్. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినావు నువ్వు. ఇంట్లో నీకు ఫైబర్ నెట్ ఉంది, నువ్వు బయటికి వెళ్ళావు. బాబ్ మెటాకేవ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ఈథర్నెట్. ఈథర్నెట్ని ఇన్వెంట్ చేసిన పేరు. ఈ పేరుని ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో మెన్షన్ చేయాలన్న, చాలా ఇంపార్టెంట్ నేమ్ ఇది. ఓకే, సరే. hypothesized that the value of a network is proportional to the square of the number of users because this is roughly the number of different connections that may be made. 1993 సంవత్సరంలో గిల్డర్ అనే అతను దీన్ని చెప్పాడు. దీని పేరే మెట్ క్లేఫ్స్ లా. సో ఇట్ హెల్ప్స్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద ట్రెమెండస్ పాపులారిటీ ఆఫ్ ఇంటర్నెట్ కమ్స్ ఫ్రమ్ సచ్. ఏం లేదన్న, ఏం లేదు. ఇది 1993 సంవత్సరంలో గిల్డర్ అనే అతను మెట్కాఫ్స్ లా అనే ఒక లాని ప్రపోజ్ చేశాడు. ఏంటంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్ వల్ల ఎంత యూజ్ అనేదాన్ని చెప్తూ వచ్చాడు. అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు మన యాపే చూసుకుందాం నాన్న. మన యాప్ నువ్వు ల్యాప్టాప్లో యాక్సెస్ చేసావు, dmtlogics.com యాప్లో యాక్సెస్ చేసావు నాన్న. ఓకేనా, సో నువ్వు ల్యాప్టాప్లో వెబ్సైట్లో యాక్సెస్ చేసి ఒక కోర్సు కొన్నావు. సో అదే కోర్సు నువ్వు ఫోన్ ఓపెన్ చేసావు, అదే నెంబర్తో లాగిన్ అయ్యావు. కోర్సు వస్తుందా రాదా? వస్తుంది. ఎలా వస్తుంది? ల్యాప్టాప్కి ఫోన్కి ఏదైనా కనెక్షన్ పెట్టావా? పెట్టలే కదా. కానీ ఎలా వస్తుంది? నువ్వు ల్యాప్టాప్లో కొన్న కోర్సు, ఫోన్లో ఉన్న ఈ నెంబరు, ఈ రెండు కూడా నా సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. నా దగ్గర ఒక సర్వరే ఉంది. ఆ ఒక సర్వర్కి నీ ఇన్ఫర్మేషన్, నీ ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నీ ఫోన్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో నువ్వు ల్యాప్టాప్లో ఏది కొన్నావో అది నీ ఫోన్లో రిప్లికేట్ చేస్తాను నేను. సో ఈ విధంగా కంప్యూటర్ నెట్వర్క్ చాలా యూజ్ అవుతుంది. రేపొద్దున్న ఈ కంప్యూటర్ నెట్వర్క్ వల్ల బిజినెస్ చాలా పెరుగుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్స్ పెరుగుతాయి అని చెప్తూ వచ్చిన వాడే ఇతను గిల్డర్ అనే సైంటిస్ట్ మెట్కాఫ్స్ లా అని చెప్పాడు. ఓకే, ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది చాలా యూజ్ఫుల్ అని చెప్తూ వచ్చాడు. యాక్సెస్ టు రిమోట్ ఇన్ఫర్మేషన్ కమ్స్ ఇన్ మెనీ ఫార్మ్స్. సో వేరు రకాల ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒకే దగ్గర నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇట్ కెన్ బి సర్ఫింగ్ ద వరల్డ్ వైడ్ వెబ్, www డాట్ అని కొడుతున్నాం కదా మనం. ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ అమెరికాలో ఏదో జరిగింది, ఏదో ఒక విపత్తు జరిగింది, దాని గురించి తెలుసుకోవాలనుకున్నాం, గూగుల్ ఎక్కడ కొడుతున్నావు చక్కని సింపుల్గా ద యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ USA అని కొడితే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మొత్తం ఎలా వచ్చేస్తుంది? ఎక్కడో జరిగింది, అక్కడ నువ్వు కళ్ళుతో చూడలేదు, అక్కడ నీకు తెలిసినోడు లేడు, అసలు నీకు సంబంధం లేదు ఆ దేశానికి కూడా, కానీ నీకు ఎలా తెలిసిపోతుంది? సింపుల్ కంప్యూటర్ నెట్వర్క్. అవన్నీ ఒక సర్వర్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి. మనం కూడా అదే సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం www డాట్ అని కొట్టినప్పుడు. సో అదే చెప్తూ వచ్చాడు. సో ఈ చాలా ఇన్ఫర్మేషన్ని చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఎలా తెలుసుకుంటున్నాం? కంప్యూటర్ నెట్వర్క్ని బేస్ చేసుకునే. 10 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇంక్లూడ్స్ ద ఆర్ట్స్, బిజినెస్. ఎవరికైనా ఎందులో అయినా నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కంప్యూటర్ నెట్వర్క్ బేస్ చేసుకున్నా నువ్వు ఇన్ఫర్మేషన్ తేలేవు. నువ్వు ఎన్ని బుక్స్ అని కొనగలవు? ఎంత దూరం అని వెళ్ళగలవు? ఇక్కడి నుంచి నాకు అరకు చూడాలనిపించింది, ఇంటర్నెట్లోకి వెళ్ళి అరకు వ్యాలీ అని కొడితే వచ్చేస్తుంది. సో మనం ఈజీగా ఎంత దూరమో ఎంత డిస్టెన్స్ అన్నీ తెలుసుకోవచ్చు. నువ్వు ఎంత దూరమో తెలియదు, నీకు అరకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తావు? ఎవరికో తెలిసిన వాళ్ళకి అడగాలి, లేకపోతే ఏదో బస్ స్టాండ్కి వెళ్ళి అడగాలి, లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళి అడగాలి. సో ఇప్పుడు నీకు మొబైల్ వచ్చేయడం వల్ల ఇవన్నీ ఒక కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ అయినాయి కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి నువ్వు ఉన్న లొకేషన్ నుంచి అరకు వ్యాలీ అని కొడితే ఎన్ని నిమిషాలకు వెళ్తావు, కారు మీద వెళ్తే ఎంత, బైక్ మీద వెళ్తే ఎంత టైం పడుతుంది, నువ్వు ఒకవేళ బస్సు ఎక్కితే ఎంత టైం పడుతుంది, ట్రైన్ లేట్ ఉన్నాయా లేవా, ఇదంతా ఎలా చెప్పేస్తాను?
ఇవన్నీ కూడా ఒక కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో అందువలన మాత్రమే నువ్వు ఇవన్నీ యాక్సెస్ చేయగలుగుతున్నావు. దాని గురించి చెప్పాడు. ఓకేనా. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. సో ఇంతవరకు మీకు సరిపోతుంది. ఓకేనా. 10 మార్క్స్ టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 7 స్లైడ్స్ మీరు రాస్తే 10కి 10 కన్ఫామ్గా పడతాయి. ఓకేనా. సో ఏమైనా కష్టంగా ఉంది క్వశ్చన్? చాలా ఈజీ. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటో తెలిస్తే నేను సొంతంగా రాసేయవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇందాక ల్యాప్టాప్ని మొబైల్ని చెప్పాను. అందులో నీకు కోర్స్ కనిపిస్తుంది, ఫోన్లోని కోర్స్ కనిపిస్తుంది. ఎలాగా? ఒక కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ అయింది. అదొక ఎగ్జాంపుల్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సరే, ఫస్ట్ యూనిట్ మీకు యూట్యూబ్లోకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్ని మీకు యూట్యూబ్లోకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ మీకు యూట్యూబ్లో రావు. ఫస్ట్ యూనిట్ని డెమో పర్పస్లో మీకు యూట్యూబ్లోకి ఇవ్వడం జరిగింది. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకోండి, ఇది మీకు నచ్చితే సో మన యాప్లోనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. మన యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసాక రిజిస్టర్ అవ్వమంటుంది. పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఇవ్వండి. మన దగ్గర కోర్సులు వేలల్లోనే 800, 900, 1000, 1500 అంత లేదు. 59 అంతే. 59, 99 అంతకు మించి కోర్సు రూపాయి కూడా మీరు ఎక్కువ కట్టక్కర్లే. ఓకేనా. ప్రైస్ అంతే, అంతకు మించి ఉండదు. ఓకేనా. సో ఆ 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. కోర్స్ తీసుకోండి, చదవండి. మీకు అర్థమైతేనే, ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ మీకు అర్థమైతేనే కోర్స్ తీసుకొని చదవండి. అర్థం కాకపోతే లేదు, లీవ్ చేసేయండి, వేరే ఛానల్ చూడండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇది యూనిట్ 1. సో మీకు నెక్స్ట్ నుంచి యూట్యూబ్లో క్లాసెస్ రాదు. యూనిట్ 2 నుంచి అంతా కూడా యాప్లో అప్లోడ్ అవుతుంది. సో ఈ క్లాసెస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన యాప్లో డేటా కమ్యూనికేషన్ అనే కోర్స్ని మీరు తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రోలర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక నెంబర్ ఉంటుంది, నా వాట్సాప్ నెంబర్, మెసేజ్ చేయండి. దాంట్లో కూడా నేనే మాట్లాడతాను. ఓకేనా. నెట్వర్క్ హార్డ్వేర్. వాట్ ఈజ్ నెట్వర్క్ హార్డ్వేర్? దీనిలో ఉన్న రకాలు ఏంటి, దీనిలో ఉన్న ఫంక్షన్స్ ఏంటి? ఇదొక 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. సరే, అసలు నెట్వర్క్ హార్డ్వేర్ అంటే ఏంటి? ఇది కమ్యూనికేషన్కి ఒక ఫిజికల్ ఎక్విప్మెంట్ నాన్న. ఇంటరాక్షన్ బిట్వీన్ డివైసెస్ ఆన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్లో ఒక నెట్వర్క్ ఇంకొక నెట్వర్క్ మధ్యన వాడే ఒక ఫిజికల్ డివైస్నే నెట్వర్క్ హార్డ్వేర్ అంటారు. ఓకేనా. సో ఇది మీకు బాగా తెలియాలి అనుకుంటే ఇందులో ఎవరైనా సరే ఫైబర్ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో మన ఇంటికి ఫైబర్ కనెక్షన్ తీస్తారు కదా, అదే వైర్ నుంచి 12 కనెక్షన్లు తీయచ్చు. సో ఆ వైర్ని నెట్వర్క్ హార్డ్వేర్ అంటారు. మన ఇంటికి కనెక్షన్ తీస్తారు కదా, ఫైబర్ నుంచి ఒక పీస్ తీసుకొని వచ్చి మనకు కనెక్ట్ చేస్తాడు ఇంటర్నెట్ ఫైబర్కి. ఓకేనా. సో అదే కేబుల్ నుంచి 12 కనెక్షన్లు ఇవ్వచ్చు. ఆ 12 కనెక్షన్ని ఒక బాక్స్ లాంటిదని కనెక్ట్ చేస్తాడు. ఆ బాక్స్నే నెట్వర్క్ హార్డ్వేర్ అంటారు. సో దాని పేరు మారుతుంది నాన్న. ఓకేనా. దాని పేరు వేరు. సో ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ని నెట్వర్క్ హార్డ్వేర్ అంటారు. ఓకే. సో అంటే ఈజీగా కమ్యూనికేట్ అవ్వడానికి కంప్యూటర్ నెట్వర్క్లో ఒక డివైస్కి ఇంకొక డివైస్కి ఈజీగా ఇంటరాక్షన్ జరగడానికి యూజ్ చేసే ఒక ఫిజికల్ ఎక్విప్మెంట్. కంప్యూటర్ నెట్వర్క్ ఫిజికల్ ఎక్విప్మెంట్ కాదు, ఇక్కడ నెట్వర్క్ హార్డ్వేర్ అనేది ఫిజికల్ ఎక్విప్మెంట్. ఓకే. దీస్ కాంపోనెంట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంక్లూడ్స్ ఏ వెరైటీ ఆఫ్ హార్డ్వేర్ టైప్స్. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈచ్ సర్వింగ్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. ఓకేనా. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. సరే చూద్దాం ఆ పనులు ఏంటో చూద్దాం. కామన్ ఎగ్జాంపుల్స్ నెట్వర్క్ హార్డ్వేర్స్ అంటే రోటర్స్, స్విచ్చెస్, మోడెమ్స్, హబ్స్, బ్రిడ్జెస్. ఏం లేదు, నీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మన స్ట్రీట్లో ఒక 5గురికి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి, ఫైబర్ కనెక్షన్. సో అప్పుడు ఏం చేస్తారు, వచ్చిన అతను మీ ఈదులో ఎక్కడో పోల్ ఉంటుంది, కరెంట్ స్తంభం ఉంటుంది కదా, కరెంట్ స్తంభం దగ్గర ఒక బాక్స్ కనిపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, వైర్ కట్టేసి ఒక చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది. ఆ బాక్స్ నుంచి ఎంతమంది కావాలో అందరికీ కనెక్షన్లు లాగుతాడు. ఓకేనా. సో దాన్ని మనకి రూటర్స్ అంటారు. ఓకేనా. స్విచ్చెస్, మోడెమ్స్ అంటే ఏంటి తెలిసిన, మన ఇంటికి ఇందాక చూపించాను కదా ఇలా ఉంటుందని, పైన ఇలా 2 ఉంటాయి, దాన్నే మోడెమ్ అంటారు. మన ఇంట్లో ఉంటుంది, ఇంటర్నెట్ కనిపిస్తుంటుంది, మీరు ఇంట్లో పెట్టుకుంటారు కదా, దాన్నే మోడెమ్స్ అంటారు. అలాంటి హబ్స్ ఉంటాయి. హబ్స్ అనే కనెక్షన్ దేనికంటే 12 మందికి ఒకేసారి కనెక్షన్ ఇస్తాడు, దాన్ని హబ్ అంటాడు. బ్రిడ్జెస్ దానికన్నా పెద్ద కనెక్షన్స్ అవి. ఓకేనా. సో దీస్ డివైసెస్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నా. ఓకేనా. ఈ డివైసెస్ ఏం చేస్తాయంటే డేటాని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, చాలా వైడ్ ఏరియా నెట్వర్క్స్, చాలా దూరం. సో ఇప్పుడు ఇంటర్నెట్ మీ ఇంటికి కావాలి, మీ ఇల్లు టౌన్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, కానీ అక్కడెక్కడో ఉన్న ఇంటర్నెట్ మీ ఇంటి వరకు ఎలా వస్తుంది? ఫోన్ ఇంటర్నెట్ అనట్లేదు నాన్న, నేను ఫైబర్. ఇంటికి వైరస్ లాగుతాం కదా, ఫైబర్. ఇప్పుడు వచ్చేసాయి ఎయిర్ ఫైబర్స్ వచ్చేసాయి. ఎయిర్ ఫైబర్ గురించి నేను అనట్లేదు, ఎయిర్ ఫైబర్ కాదు. ఓకేనా.
సో వైర్తో వచ్చినవి, ఓకేనా. సో ఇంతవరకు నీకు ఇంత దూరం ఎలా వస్తుంది, ఇంత దూరం, చాలా దూరం డేటా ఎంత దూరం వస్తుంది? దీనికి గల కారణం ఈ నెట్వర్క్ హార్డ్వేర్స్ని యూజ్ చేస్తారు. ఈ స్విచ్చెస్ని, రూటర్స్ని, మోడమ్స్ని, హబ్స్ని యూజ్ చేసుకొని అలాగా అక్కడ ఉన్న డేటాని అలా తీసుకొచ్చి మన ఇంటికి కనెక్షన్ వస్తుంది, ఓకేనా. సరే, నెక్స్ట్ ఈ నెట్వర్క్ హార్డ్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎనీ నెట్వర్క్, ఏ నెట్వర్క్ అవని, దాంట్లో ఈ నెట్వర్క్ హార్డ్వేర్స్ ఏవైతే రూటర్స్, మోడెమ్స్, స్విచ్లు, హబ్లు ఉన్నాయో ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ద చాయిస్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద నెట్వర్క్ హార్డ్వేర్ కెన్ ఏ నెట్వర్క్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ద పర్ఫార్మెన్స్. సో ఈ నెట్వర్క్ హార్డ్వేర్ని డిపెండ్ చేసుకుని దాన్ని బట్టే నీ ఇంటర్నెట్ పర్ఫార్మెన్సు, నీ రియలబిలిటీ, అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎంత దూరం స్కేల్ అయ్యావు, ఇవన్నీ కూడా ఈ నెట్వర్క్ హార్డ్వేర్ని బేస్ చేసే ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఇందులో ఒక్కొక్క టైప్ గురించి మాట్లాడదాం. రూటర్స్ ఆర్ డివైసెస్ దట్ కనెక్ట్ మల్టిపుల్ నెట్వర్క్స్ టుగెదర్. ఒకదాని నుంచి మల్టిపుల్ నెట్వర్క్స్ అవ్వచ్చు. అండ్ డైరెక్ట్ డేటా ప్యాకెట్స్ బిట్వీన్ దెమ్. ఒకదానికి ఇంకో దానికి మధ్యన డైరెక్ట్ డేటా ప్యాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి రూటర్స్ గురించి మాట్లాడుతాను. ఈ రూటర్స్ అనేవి మల్టిపుల్ నెట్వర్క్స్కి ఒకేసారి కనెక్ట్ అవుతాయి. సో మీకు అసలు రూటర్స్ అంటే ఏంటనేది ఒక ఇమేజ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఒకసారి చూద్దాం. వీటిని రూటర్స్ అంటారు, ఓకేనా. ఇప్పుడు నీకు ఇమేజ్ తెలిస్తేనే నీకు క్వశ్చన్ మీద క్లారిటీ వస్తుంది. వీటిని రూటర్స్ అంటారు, ఓకే. చూద్దాం. సో ఈ రూటర్స్ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్, మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. డైరెక్ట్ డేటా ప్యాకెట్స్ వీటి మధ్యన ఉంటాయి. ఇవి దే ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ డిటర్మైన్ ద బెస్ట్ పాత్ ఫర్ డేటా టు ట్రావెల్ అక్రాస్ ద నెట్వర్క్ గుండా అక్రాస్ ద నెట్వర్క్స్ గుండా డేటా వెళ్ళడానికి చాలా బాగా ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి ఈ రూటర్స్ అని చెప్తూ వచ్చాడు. రూటర్స్ ఆర్ ఫండమెంటల్ అండ్ ఫెసిలిటేటింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ బోత్ హోమ్ అండ్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్. ఇంట్లోనే వాడుకోవచ్చు, బయటన ఏవైనా షాప్స్లో కానీ కంపెనీస్లో కానీ ఎక్కడైనా ఈ రూటర్స్ని వాడతారు అని చెప్తూ వచ్చాడు. రూటర్స్ అంటే ఇమేజ్ చూపించాను, ఒక ఐడియా వచ్చింది మీకు, ఓకేనా. సో అదేవిధంగా మీకు రూటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ స్విచెస్ ఆర్ నెట్వర్క్ డివైసెస్ దట్ మల్టిపుల్ డివైసెస్ ఆన్ యువర్ లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ కేబుల్ అంటారు, గుర్తుందా మీకు ఏమైనా? ల్యాన్ కేబుల్. సో ఈ ల్యాన్ గురించి మనం మాట్లాడుకుంటే స్విచెస్ అనేవి ఇవి ఒక నెట్వర్క్ డివైసెస్. ఇవి ఏం చేస్తాయంటే మల్టిపుల్ డివైసెస్, ల్యాన్లో ఉన్న మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అదేవిధంగా ఇవి మ్యాక్ అడ్రసెస్ని యూజ్ చేసుకుని డేటాని ఫార్వర్డ్ చేస్తాయి కరెక్ట్ డెస్టినేషన్కి. మ్యాక్ అడ్రస్ లేదా ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకుని తనకు కావాల్సిన కరెక్ట్ డెస్టినేషన్కి డేటాని ఫార్వర్డ్ చేస్తాయి. నెక్స్ట్ కనెక్ట్ ల్యాన్ స్విచెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మేనేజింగ్ డేటా ట్రాఫిక్ ఎఫెక్టివ్లీ టిపికల్లీ ఇంజన్ ఎఫిషియెంట్ కమ్యూనికేషన్. ఏం లేదు అలా. సో వాడు ఏం చెప్పాడంటే మ్యాక్ అడ్రస్ని యూజ్ చేసుకుని డేటాని కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడ పంపిస్తాయి, ఓకే. తర్వాత ఈ ల్యాన్ స్విచెస్ నువ్వు కనెక్ట్ చేసినప్పుడు సో ఇవి డేటా ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాయి. ఈ ల్యాన్ స్విచెస్ అనేవి డేటా ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాయి. ఎంత డేటా వెళ్ళాలి, ఎక్కడితో ఆగిపోవాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎంత స్పీడ్ అవుట్పుట్ ఉండాలి. సో ఇది అంతటిని కూడా ఈ ల్యాన్ స్విచెసే మేనేజ్ చేస్తాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ మోడెమ్స్ ఆర్ డివైసెస్ దట్ కన్వర్ట్ డిజిటల్ డేటా ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఇంటూ ఏ ఫార్మేట్ suitable for transmission over analog communication lines such as telephone lines for instance. ఏం లేదన్న మోడెమ్స్ అంటే మీకు పోస్ట్ ఆఫీసెస్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉంటుందండి. అక్కడ మోడెమ్స్ని ఎక్కువ వాడతారు. ఈ మోడెమ్స్ అనేవి డిజిటల్ డేటాని, ఒక కంప్యూటర్లో ఉన్న డిజిటల్ డేటాని ఒక ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసి ఒకదాని గుండా కమ్యూనికేషన్స్ లైన్స్ గుండా లేదా టెలిఫోన్స్ లైన్స్ గుండా ఈజీగా పాస్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ మోడెమ్స్, ఓకే. సరే, నెక్స్ట్ ఇవి ఈ రోజుల్లో చాలా తక్కువ వాడుతున్నారు. ఈవెన్ రెసిడెన్షియల్ సెట్టింగ్స్లో కూడా స్టిల్ ప్లే ఏ పార్ట్ ఇన్ నెట్వర్కింగ్ ఇన్ సర్టైన్ ఏ లొకేషన్ వితౌట్ డిజిటల్ కనెక్టివిటీ. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్ అని చెప్పాను కదా, ఆ కంప్యూటర్ నెట్వర్క్స్ లేనప్పుడు, అటువంటి టైప్ ఆఫ్ కనెక్షన్స్ లేనప్పుడు మనం ఈ మోడెమ్స్ని యూజ్ చేస్తారు. ఈ రోజుల్లో బాగా తగ్గిపోయిందని చెప్తున్నాడు. దే ఆర్ లెస్ కామన్ నౌ డేస్. ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది మోడెమ్స్ యూజ్ చేయడం, ఓకే. నెక్స్ట్ హబ్స్. ఇది ఒక బేసిక్ నెట్వర్క్ డివైస్ నాన్న. ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ ఈథర్నెట్ డివైసెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. నీ ఇంటికి ఒక ఫైబర్ నెట్ కావాలంటే ఒక వైర్ పీకుతాడు, ఓకేనా. అది వేరే ప్రాంతం నుంచి వస్తుంది ఇక్కడికి. దానికి ఈ వైర్కి మధ్యన ఒక డివైస్ ఉంటుంది.
ఆ డివైసెస్ని హబ్స్ అని అంటారు. సో ఒక్కసారి ఇమేజ్ ఇలా ఉంటాయి, వీటిని హబ్స్ అంటారు. ఒకదాని నుంచి 12 కనెక్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా, చూడండి మీరు ఎక్కువ మూవీస్ చూసేటప్పుడు సర్వర్ రూమ్స్లో ఇది చూస్తారండి. సర్వర్స్లో ఇవి చూస్తారు మీరు ఎక్కువ. ఓకేనా, ఇలా సర్వర్స్ కనెక్ట్ ఉంటాయి, మల్టిపుల్ వైర్స్ ఒకే దానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి, వీటిని హబ్స్ అంటారు. ఓకేనా, సరే చూద్దాం. ఈ హబ్స్ ఏం చేస్తాయంటే ఈథర్నెట్ కనెక్షన్స్, మల్టిపుల్ ఈథర్నెట్ డివైసెస్ని ఒకే దగ్గర కలుపుతాయి ఈ హబ్ అనేది. సో చూడండి ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో ఎన్ని ఇంటర్నెట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, పోనీ 5 సిస్టమ్లకి ఇంటర్నెట్ వెళ్తుంది. ఎక్కడి నుంచి? ఇక్కడ హబ్ నుంచి. ఓకేనా, సో ఈ విధంగా మల్టిపుల్ డివైసెస్కి ఇంటర్నెట్ వెళ్ళడానికి యూజ్ చేసే డివైస్నే హబ్ అని అంటారు. ఓకేనా, సరే చూద్దాం. సో మేకింగ్ దెమ్ ఫంక్షన్ యాజ్ ఏ సింగిల్ నెట్వర్క్, ఒకే నెట్వర్క్లో పనిచేస్తాయి. దే బ్రాడ్కాస్ట్ డేటా టు ఆల్ కనెక్టెడ్ డివైసెస్, దాంతో కనెక్ట్ అన్ని డివైసెస్ కూడా డేటాను ఫార్వర్డ్ చేస్తాయి. బట్ డైరెక్ట్ ట్రాఫిక్ టు స్పెసిఫిక్ డెస్టినేషన్స్, సో దానికి ఎక్కడికైతే పర్ఫెక్ట్గా ఏ డెస్టినేషన్కి అయితే ఇంటర్నెట్ వెళ్ళాల్సి ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ఈ హబ్స్ని బాగా యూజ్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. లాస్ట్ బ్రిడ్జెస్. బ్రిడ్జ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి అన్న, వీటిని బ్రిడ్జెస్ అంటారు నాన్న. ఇప్పుడు ఇందాక హబ్స్ గురించి మాట్లాడాం కదా, హబ్స్ గురించి మనం మాట్లాడాం. ఇక్కడ ఒక హబ్ ఉంది, హబ్ నుంచి డివైసెస్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ మల్టిపుల్ ఈథర్నెట్ డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక హబ్బు, ఇదొక హబ్బు, ఇదొక హబ్బు, ఇదొక హబ్బు, 4 హబ్స్ని కూడా ఒక దానికి కనెక్ట్ చేస్తారు. దాన్నే బ్రిడ్జ్ అంటారు. ఇదిగోండి, ఒక బ్రిడ్జ్కి 4 హబ్బులు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. 4 కాదు, అంతకన్నా నిన్నేనే కనెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదిగోండి చూడండి, ఒక బ్రిడ్జ్కి ఎన్ని హబ్బులు కనెక్ట్ అయి ఉన్నాయి. పిక్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, చూడండి ఇదిగోండి, ఒక బ్రిడ్జ్కి ఇదొక హబ్బు, ఇదొక హబ్బు, ఈ సిస్టమ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. దాన్నే బ్రిడ్జ్ అంటారు. ఓకేనా, సరే దీని గురించి మనం మాట్లాడుకుందాం. ద బ్రిడ్జెస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ 2 separate LANs to devise a large LAN into 2 smaller more damageable segments. ఏం లేదు నాన్న, బ్రిడ్జెస్ అంటే ఏంటంటే 2 హబ్స్ని కనెక్ట్ చేసేది, లేదా 2 ల్యాన్స్ని లేదా సపరేట్ ల్యాన్స్ని ఒక దగ్గర కనెక్ట్ చేసి ఒక చిన్న మేనేజబుల్ సెగ్మెంట్ కింద ఉంచేదాన్నే బ్రిడ్జ్ అని అంటారు. అర్థమైందా? 2 హబ్స్, హబ్ 1 నుంచి ఎన్నో నెట్వర్క్స్ ఉన్నాయి, హబ్ 2 నుంచి ఎన్నో నెట్వర్క్స్ ఉన్నాయి, ఈ 2 కనెక్ట్ చేయడానికి మధ్యన బ్రిడ్జ్ని వాడాం. ఆ బ్రిడ్జ్ అంటే ఏంటి? 2 ల్యాన్స్ కానీ లేదా పెద్ద ల్యాన్ పోర్ట్స్ కానీ లేదా 2 హబ్స్ని కానీ కలపడానికి వాడే ఒక నెట్వర్క్ని లేదా ఒక కనెక్షన్ని బ్రిడ్జ్ అని అంటారు. ద ఫిల్టర్ ట్రాఫిక్, సో ఈ హబ్ 1 నుంచి వచ్చిన ట్రాఫిక్ని, ఇంటర్నెట్ ట్రాఫిక్ని, హబ్ 2 నుంచి వచ్చిన ఇంటర్నెట్ ట్రాఫిక్ని, మనం ఎలా రోడ్డు మీద ఎక్కువ బళ్ళు అయిపోతే ట్రాఫిక్ అయిపోద్దో, ఇంటర్నెట్ కూడా యూసేజ్ పెరిగే కొద్ది కూడా ఇంటర్నెట్ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ఓకేనా, సో ఇవి దాన్ని ఫిల్టరేట్ చేస్తాయి. ఆ ట్రాఫిక్ని ఫిల్టరేట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెడ్యూస్ నెట్వర్క్ కంజెషన్ బై ప్రివెంటింగ్ అన్నెసెసరీ డేటా. ఇప్పుడు మనం ఫోన్లోనే ఇన్స్టా మాత్రమే చూస్తున్నాం, డేటా ఇన్స్టాకి మాత్రం అవ్వదు, బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఇంకేవో రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో అంటే అక్కడ అన్నెసెసరీగా డేటా పనిచేస్తుంది. సో అలాంటి అన్నెసెసరీ డేటాను ఆపడానికి, ఈ ట్రాఫిక్ని అంతా ఆపడానికి బ్రిడ్జెస్ని వాడతారు. సో ఇది నెట్వర్క్ హార్డ్వేర్స్ అండి. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డామ్ షూర్గా మీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 టైప్స్ రాయండి. ఏమైనా కష్టం అనిపించిందా క్వశ్చన్? చాలా సింపుల్, ఏం కష్టం కాదు, 1-2 సార్లు కూర్చొని చదివితే వచ్చేస్తుంది. ఓకే, ఇందులో మనం మరొక టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ని మనం చూద్దాం. ఓకేనా, సరే ఇప్పుడు మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసరికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్. సో ఇది మీకు బాగా తెలియాలంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మీరు ఎప్పుడైనా మీ ఊర్లో టవర్స్ ఉంటాయి, టవర్స్ చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్, సో దాని యొక్క అప్లికేషన్స్, దాని యొక్క అడ్వాంటేజెస్ని మనకు అడగడం జరిగింది. చూద్దాం 4 టాపిక్స్. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి. సింపుల్ అన్న, ఏ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఈజ్ ఎ కేబుల్ దట్ యూజెస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫర్ కమ్యూనికేషన్. సో అసలు ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అంటే ఏంటంటే దట్ యూజెస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫర్ కమ్యూనికేషన్. నువ్వు ఇక్కడి నుంచి హలో అంటున్నావు, ఆ చివరన లేదు ఒక 10 ఊర్లు దాటిన తర్వాత మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ నువ్వు హలో అంటే అక్కడికి ఎలా వెళ్ళిపోతుంది, నువ్వు మాట్లాడే మాట ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ అవుతుంది, వెళ్ళి అది టవర్ దగ్గర రీచ్ అవుతుంది, ఆ టవర్ నుంచి టవర్, టవర్ నుంచి టవర్, ఆ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. సో దాన్నే వాడు చెప్పాడు
కమ్యూనికేషన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కోసం ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ని వాడతారు. అర్థమైందా? అసలు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ని దేనికి వాడతారో, ఈ కమ్యూనికేషన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని క్యారీ చేయడం కోసం ఫైబర్ ఆప్టికల్ కేబుల్ని వాడతారు. దీన్నే కొన్నిసార్లు ఎఫ్ఓసి అని అంటారు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఓకే, సో ఏ ఫైబర్ ఆప్టిక్ ఈజ్ కేబుల్ దట్ హోల్డ్స్. ఈ కేబుల్ ఏం చేస్తుందంటే ఆప్టికల్ ఫైబర్స్ కోటెడ్ ఇన్ ప్లాస్టిక్. సో మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గరలో టవర్స్ ఉంటే చూడండి, కొన్ని వైర్స్ బయట వదిలేస్తారు. ఆ వైర్స్ పైన ప్లాస్టిక్ కవర్ అయి ఉంటుంది. ఒక పెద్ద వైర్ ఉంటుంది, అందులో చిన్న చిన్న వైర్స్ ఉంటాయి. సో దీన్ని కూడా మీకు ఇమేజ్ రూపంలో నేను చూపిస్తాను. ఒక కేబుల్ తీసుకున్నాడు, అందులో మీకు ఈ గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఇదిగోండి ఇది ఇంకా బాగుంది. ఒక మెయిన్ కేబుల్ అన్న, ఒక పెద్ద కేబుల్, అందులో ఒక ప్లాస్టిక్ కేబుల్ ఉంటుంది, ఆ తర్వాత మరొక కేబుల్ ఉంటుంది, ఆ తర్వాత మరలా ప్లాస్టిక్ ఉంటుంది, ఆ తర్వాత వైర్ ఉంటుంది. ఇంత సెక్యూర్డ్గా ఉంటుంది ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది. ఓకేనా? సో దానికి సంబంధించిన పిక్చర్ ఆల్రెడీ మీకు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ఒక బ్లాక్ వైర్ ఉంటుంది, తర్వాత కాపర్ ట్యూబ్ ఉంటుంది, స్టీల్ వైర్లు ఉంటాయి, తర్వాత ప్లాస్టిక్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్ తర్వాత ఆప్టికల్ ఫైబర్ ఉంటుంది. ఆ చిన్న అంటే మనం వైర్ చింపినప్పుడు చిన్న రాగితీగ వస్తుంది కదా, అంత చిన్న రాగితీగ కోసం ఈ ఎక్విప్మెంట్ అంత ఉంది. ఓకేనా? దాన్నే చెప్తూ వచ్చాడు వాడు ఇక్కడ. సో ఇక్కడున్న ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ప్లాస్టిక్తో కోట్ అయి ఉంటాయి. ప్లాస్టిక్ వాటి మీద కోట్ చేస్తాడు. కోట్ చేసి ఏదైతే ఆ ఆప్టికల్ ఫైబర్ గుండా మన డేటా అనేది లైట్ పల్సెస్లా వెళ్తుంది. ద ప్లాస్టిక్ కోటింగ్ ప్రొటెక్ట్స్. ఈ ప్లాస్టిక్ని ఎందుకు కోట్ చేస్తారంటే ఆప్టికల్ ఫైబర్స్ హీట్ అవ్వకుండా, లేదా చల్లగా అయిపోకుండా, లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ జరగకుండా, వేరే వైరింగ్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ జరగకుండా కాపాడడానికి. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ పేజ్లో, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అంటే అది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫార్వర్డ్ చేయడానికి వాడుతున్నాం, ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ప్లాస్టిక్ అనేది దీని చుట్టూ ఉంటుంది. ప్లాస్టిక్ ఎందుకు ఉంటుంది అంటే హీట్, వేడిని కానీ చల్లదనాన్ని కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ కానీ ఈ మూడు జరగకుండా కాపాడడం కోసం ఈ ప్లాస్టిక్ని వాడతారు. ఇంతే ఫస్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్, దానికి సంబంధించిన ఒక పిక్చర్ ఎగ్జామ్లో కంపల్సరీ పిక్చర్ ఉండాలి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ప్రొవైడ్ ఫాస్టర్ డేటా ట్రాన్స్మిషన్ దెన్ కాపర్ వైర్స్. కాపర్ వైర్స్ కన్నా ఫైబర్ వైర్స్ అనేది డేటా ట్రాన్స్మిషన్ చాలా వేగంగా చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్, నువ్వు ఫోన్ మాత్రం హలో అనగానే అవతల రెస్పాండ్ అవుతాను విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. నువ్వు ఎక్కువ టైం హలో అనేంత నిమిషం అవుతానవా? లేదు కదా, హలో అనగానే అవతల కూడా హలో అంటాడు. అంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. నువ్వు మాట్లాడే మాటల ఎవడో 100 కిలోమీటర్ల అవతల ఉన్నాడు, 200 కిలోమీటర్ల అవతల ఉన్నాడు, అంత దూరం ఎలా వెళ్ళిపోతుంది? ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ దానికోసం పనిచేస్తాయి. కాపర్ వైర్స్ నువ్వు యూజ్ చేస్తే అంత వేగంగా వెళ్ళవు, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అంత వేగంగా వెళ్తాయి అని చెప్తూ వచ్చాడు. దానికి సంబంధించిన పిక్చర్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో పిక్చర్ని నువ్వు మెన్షన్ చేయాలి. అడ్వాంటేజ్లు చూద్దాం నాన్న. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఇది హై స్పీడ్ ట్రాన్స్మిషన్. ఇప్పుడే చెప్పాను, హలో అనగానే అవతల అంత వేగంగా హలో అని అంటాడు విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. కొన్ని 100 కిలోమీటర్ల అవతల ఉన్నాడు. ఇక్కడ ఉన్నా నేను ఢిల్లీలో ఉన్నోడికి ఫోన్ చేశాను, ఎన్ని 100 కిలోమీటర్ల దూరం అయినా హలో అనగానే అడు హలో అంటాను కదా. సో అంటే అక్కడ ఎంత హై స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది, ఎంత వేగంగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్. మధ్యలో ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ జరిగినా ఈ కమ్యూనికేషన్ తేడా రాదు. సో నాట్ ఎఫెక్ట్ అవ్వదు ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్. ఇవి డు నాట్ రిక్వైర్ రీజనరేటింగ్ సిగ్నల్స్ ఈవెన్ ఆఫ్టర్ 50+ కిలోమీటర్స్. నువ్వు 50 కిలోమీటర్లు దాటాక కూడా నువ్వు మరలా సిగ్నల్స్ తేవక్కర్లేదు. ఇక్కడ నేను హలో అన్నాను అన్న, 200 కిలోమీటర్లు అవుతున్నాను అన్న మనిషి. ఓకేనా? సో యాక్చువల్గా ఫైబర్ వేరే కేబుల్స్ ఏవైనా సరే 50 కిలోమీటర్ల వరకే పనిచేస్తాయి. అంటే 50 కిలోమీటర్ల లోపు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పోలీసుల దగ్గర వాకీ టాకీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారా? ఆ వాకీ టాకీలో హలో అంటే కొంత రేంజే, ఒక 5 కిలోమీటర్ రేంజ్ లోపే వినిపిస్తుంది, దూరం వినిపించదు. సో ఆ తర్వాత లిమిట్ అయిపోద్ది. కానీ మనం హలో అంటే అవతల ఎవడో 200 కిలోమీటర్లు అవతల ఉంటాడు నీ ఫ్రెండ్, ఆడు కూడా హలో అంటాడు. అంత దూరం ఎలా వెళ్తుంది ఈ ఫైబర్ ఆప్టికల్ కేబులే. ఇక్కడ 50 కిలోమీటర్లకి సిగ్నల్స్ని రీజనరేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇది మెయిన్ పాయింట్. సిగ్నల్స్ని రీజనరేట్ చేయక్కర్లేదు, నువ్వు హలో అనగానే వెళ్ళిపోద్ది, మళ్ళీ రీజనరేట్. మీరు దీన్ని వాకీ టాకీలో చూడొచ్చు. ప్లేస్ ఏ ఒక అతను ఉంటాడు, ప్లేస్ బి ఒక అతను ఉంటాడు, 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటాడు. 2 కిలోమీటర్ రేడియస్. ఫస్ట్ ప్లేస్ ఏ అనేవాడు పర్సన్ ఏ అనేవాడు పర్సన్ బి అనే పర్సన్కి ఇన్ఫర్మేషన్ పంపించాలి. అప్పుడు ఏ అనేవాడు డీకి ఫోన్ చేయడం అవదు, డీకి చెప్పడం అవదు, అంత దూరం రాదు నెట్వర్క్ ఇది. ఏ అనేవాడు బీకి చెప్తాడు, బి అనేవాడు సికి చెప్తాడు, సి అనేవాడు డీకి చెప్తాడు.
సో అంటే ఇక్కడ రేంజ్ ఉంది. 2 కిలోమీటర్లు, 2 కిలోమీటర్‌కి ఒక పర్సన్‌తో ఒక పర్సన్ మాట్లాడాల్సి ఉంటుంది. సిగ్నల్స్ రీజనరేట్ చేస్తున్నారు. కానీ మొబైల్స్‌లో ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్‌ని వాడతాము. మొబైల్స్‌లో వాడరు. మనం కాల్ మాట్లాడేటప్పుడు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ పనిచేస్తుంది. మనకి ఏదైతే టవర్ ఉందో టవర్ దగ్గర. ఆ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ఏదైతే ఉందో నువ్వు పదే పదే హలో హలో అనట్లే కదా! ఒకసారి హలో అనగానే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళిపోతుంది. అంటే అక్కడ సిగ్నల్స్‌ని రీజనరేట్ చేస్తున్నావా లేదా? చేయట్లేదు. ఎక్కడ నాలుగో పర్సన్‌కి వెళ్ళడానికి ఒకటో పర్సన్ నుంచి మధ్యలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ అలా కాదు. నీ నుంచి అవతల 500 కిలోమీటర్ల అవతల ఉన్నోడికి వెళ్ళడానికి పర్సన్స్ అవసరం లేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోద్ది. అదే చెప్తున్నాడు. దే ఆర్ లైటర్ ఇన్ వెయిట్. వెయిట్‌లో కూడా చాలా తక్కువ. నెక్స్ట్ కెనాట్ బి టేప్డ్ ఈజీలీ. ఈజీగా దాన్ని కోసేయడం గాని, ఈజీగా టేప్ చేయడం గాని అవ్వదు. నెక్స్ట్ దే ఆర్ రెసిస్టెన్స్ టు కరోసివ్ మెటీరియల్స్. సో నువ్వు హ్మ్, అంటే చెదపడుతుంది కదా! చెదపడడం గాని, కరోజన్ అంటే దీన్ని ఎలా చెప్పాలి? తుప్పు పడుతుంది. సో ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అసలు తుప్పు పట్టవు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం నాన్న. డిసడ్వాంటేజ్ ఇంతవరకు ఏం చూసాం? అడ్వాంటేజ్లు చూసాం. ఇప్పుడు డిసడ్వాంటేజ్లు. ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అనేవి చాలా కాస్ట్. డబ్బులు ఎక్కువ, మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని. ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా కష్టమైన పని. రెండోది దే ఆర్ యూనిడైరెక్షనల్ అండ్ ప్రొవైడ్ వన్ వే కమ్యూనికేషన్. ఇప్పుడు నువ్వు ఇటు నుంచి హలో అన్నావు. నీ టవర్ దగ్గర ఒక ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ఉంది. హలో అనే మాటను పట్టుకెళ్తుంది అది. కానీ అవతలోడు హలో అన్నాడు. అప్పుడు ఆ కేబుల్‌లో రాదు. దానికి ఇంకొక ఆప్టికల్ కేబుల్ ఉంటుంది. సో అంటే ఇది వన్ వే ట్రాన్స్మిషన్. ఒకవైపు నుంచే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ వెళ్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఒకవైపు నుంచి వెళ్ళడానికి మాత్రమే ఫైబర్ ఆప్టికల్ కేబుల్ యూజ్ అవుతుంది. అదే చెప్పాడు. టు హ్యావ్ బై బై డైరెక్షనల్ అంటే రెండు పక్కల ఉండదు. ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది వన్ వే కమ్యూనికేషన్‌కి యూజ్ అవుతుంది. ఓకే. సో బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ అయితే నువ్వు 2 కేబుల్స్ ఇన్‌స్టాల్ చేయాలి. నేను అదే చెప్పాను కదా! ఇటు నుంచి నువ్వు హలో అనడానికి ఒక కేబుల్ పనిచేస్తుంది వెళ్ళడానికి. అటు నుంచి మీ ఫ్రెండ్ హలో అన్నాడు. అది ఇంకొక కేబుల్‌లో వస్తది. ఆ కేబుల్‌లో రాదు. సో అంటే ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వన్ వే ట్రాన్స్మిషన్. ఒక్క వైపు నుంచే మాట వెళ్తది. రెండో వైపు మాట రావాలంటే ఇంకొక కేబుల్ ఉండాలా. ఓకేనా? సరే. నెక్స్ట్ దే ఆర్ ఫ్రాగ్లీ కంపేర్డ్ టు స్టాండర్డ్ కేబుల్స్. స్టాండర్డ్ కేబుల్స్‌తో నువ్వు కంపేర్ చేయొచ్చు అని చెప్పాడు. సో కంపేర్ చేస్తే ఫ్రాగ్లీ కేబుల్సే బాగున్నాయి. ఓకే. సో 3 డిసడ్వాంటేజ్‌లు, ఒక 4, 5 అడ్వాంటేజ్‌లు చూసాం. దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాం నాన్న. ఇది టెలికమ్యూనికేషన్ కంపెనీస్‌లో ఆప్టికల్ ఫైబర్‌ని యూజ్ చేస్తారు. కంపెనీస్‌లో వాడతారు. టెలికమ్యూనికేషన్ కంపెనీస్ అది చూడండి. అంటే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఈ కంపెనీస్. మొబైల్ నెట్వర్క్స్ నాన్న. మొబైల్ నెట్వర్క్స్ సంబంధించిన కంపెనీస్ అని చెప్పాడు. నెక్స్ట్ ఎందుకు అసలు వాడతారంటే టెలిఫోన్ సిగ్నల్స్. మనం మాట్లాడుతున్న మాటలు పంపించడం కోసం ఈ ఆప్టికల్ ఫైబర్స్‌ని వాడతారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాం. అప్పుడు అది యూజ్ అవుతుంది. టెలివిజన్ సిగ్నల్స్‌కి కేబుల్స్ కావాలి. అప్పుడు కూడా ఫైబర్ ఆప్టికల్ కేబుల్ యూజ్ అవుతుంది. ఏం చెప్పాడు? అప్లికేషన్‌లో ఫస్ట్ పాయింట్ టెలికమ్యూనికేషన్ కంపెనీస్ వాడతారు. బిఎస్ఎన్ఎల్ గానీ, జియో గానీ, ఎయిర్టెల్ గానీ, వోడాఫోన్, ఐడియా ఇంకా చాలా ఉన్నాయి. నాకు కొన్ని తెలీదు. మీకు కొన్ని తెలుసు. అవి కూడా రాసేయండి కామెంట్ సెక్షన్‌లో ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో ఇవన్నీ కూడా టెలిఫోన్ సిగ్నల్స్‌ని ట్రాన్స్మిట్ చేయడం కోసం నీకు ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అవసరం. ఓకే. నువ్వు వాట్సాప్ కాల్ మాట్లాడినంటే ఇంటర్నెట్ కమ్యూనికేషన్‌లో కూడా అది అవసరమే. లేదు స్కైప్ మాట్లాడావు అంటే స్కైప్ వేరే దేశంలో ఉన్నోళ్ళతో మాట్లాడతారు స్కైప్‌లో. ఓకే. నెక్స్ట్ కేబుల్ టెలివిజన్ సిగ్నల్స్ వీటన్నిటికి కూడా నీకు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అవసరం. నెక్స్ట్ ఇవి అదర్ ఇండస్ట్రీస్‌లో కూడా వాడతారు. మెడికల్ ఇండస్ట్రీసు, డిఫెన్స్‌లో, గవర్నమెంట్‌లో, ఇండస్ట్రియల్‌లో, కమర్షియల్ వీటన్నిటిలో కూడా వీటిని వాడతారు అని చెప్తూ వచ్చాడు. ఓకే. సో ఈ 3 క్వెషన్స్ మీరు చదివితే మీకు ఈ చాప్టర్ క్లియర్ అయిపోయినట్లే. ఒక్కరోజు ముందు మీరు క్లాస్ విన్నా ఈజీగా మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ అండి. పెద్ద కష్టమేం కాదు. అంతా సొంతంగా రాయాల్సిందే. ఈ పేపర్ మొత్తం ఇలాగే ఉంటుంది. సొంతంగా రాసేయవచ్చు. కష్టమేం కాదు. కాకపోతే 1, 2 సార్లు చదవాలి. వినండి. దీనికోసం మీరు పెన్, పేపర్ తీసి రాయక్కర్లేదు. నేను ఎక్కువ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీకు పెన్, పేపర్ తీసి రాయమని చెప్తాను. ఈ సబ్జెక్ట్‌లో అది అవసరం లేదు. ఓకేనా? పెన్, పేపర్ తీయక్కర్లే. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక గంట సేపు ఒక 2 సార్లు వినేయండి. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంటుంది క్లాస్ నాకు తెలిసి ఫస్ట్ యూనిట్. సో ఒక 2 సార్లు వినేయండి. ఒక 2, 3 సార్లు వినేయండి. అది బుర్రలో స్టోర్ అయిపోద్ది. ఎగ్జామ్‌లో అలా రాసేయవచ్చు. సొంతంగా రాయండి నాన్న. లుక్ పట్టి రాయొద్దు. నేను చెప్పిందే రాయాలనేది కాదు నాన్న. నీకు సొంతంగా వచ్చింది రాయి. ఓకేనా? సో ఇది ఫస్ట్ యూనిట్. సో నా నుంచి ఒక్క రిక్వెస్ట్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో అదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.